ఈరోజు కత్లాపూర్ మండల్, మేడిపల్లి మండల్, భీమారం మండల్ మూడు మండలాల కొన్ని గ్రామాల రైతులము కాళేశ్వరం రావడం జరిగింది. మరి ఇది ఇక్కడేదో కాళేశ్వరం మొత్తం కుంగిందని చెప్పి ప్రచారం చేశారు, కానీ ఇక్కడంతా పెద్దవాళ్ళు ప్రచారం చేసినంత పని కూడా లేదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఒక నెల రోజుల లోపల ఈ ప్రాబ్లంని క్లియర్ చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు చేస్తలేరో, మరి రైతుల మీద అంతా పగబట్టి ఉన్నారు. ఆ పగని తీసేయండి, పని చేయండి. పని చేసిన తర్వాత రైతుల దగ్గరికి రావాలి. కానీ మీరు ఇంత పెద్ద లక్షల కోట్లు ఖర్చు పెట్టి మీరు కరెంటు బిల్లు కట్టలేకనే మాకు ఇప్పుడు ఇది చాలు చేయడం లేదని చెప్పి మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేము వచ్చి చూస్తున్నాం. ఈ మేడిగడ్డ మీదనే ఉన్నాం. ఇక్కడ కాళేశ్వరం మేడిగడ్డ ఇవన్నీ తిరిగినాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అక్కనే ఉండి మాట్లాడుతున్నాం. మరి ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ, కానీ రైతులని ముంచుదామనే కాంగ్రెస్ ప్రభుత్వం మరి చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఒక 10 సంవత్సరాలల్లో ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినంటే అంటే ఏ పార్టీ అయినా జరగని కేసీఆర్ని రైతులందరం కూడా మెచ్చుకోవాల్సిన అవసరమే. ఈ పని కూడా చేసి పెడితే మిమ్మల్ని కూడా మెచ్చుకుంటాం. రైతులకు నీళ్ళు ఇవ్వండి, మళ్ళీ గ్రామాలకు రాణిస్తాం. కానీ రైతులకు నీళ్ళు ఇవ్వకుండా గ్రామాలకు వస్తే మీ బాట మీరే పడతారు. కాబట్టి ఖబర్దార్ చెప్తా ఉన్నాం. తప్పకుండా ఇది చిన్న సమస్య అనేది. మన పొలంలో కరెంటు మోటార్ కాలిపోతే వేయించుకుంటలేమా, పైప్ లైన్ వలిగిపోతే వేయించుకుంటలేమా? ఇది కూడా పెద్ద ఆదాయం కాదు కదా గవర్నమెంట్కు. చేయవలసిన అవసరం గవర్నమెంట్ చేయాలి. లేకపోతే ఇవన్నీ మరి కేసీఆర్ కట్టించుండు. కేసీఆర్ కట్టించిన బిల్డింగులలో మీరెందుకుంటున్నారు అబ్బాయి? మరి మీరు కూడా కొత్తగా కట్టుకొని ఉండరు. ఇవన్నీ అవసరం లేదా మీకు? ఇవన్నీ ప్రజల సొమ్ము, ప్రజల హక్కు. ఇది మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. ప్రజల్లో పెట్టిన డబ్బు ఇది. ఏ గవర్నమెంట్ ఉన్నా రైతుల కొరకు పనిచేయాలి. లేకపోతే రాజకీయం చేసినట్టయితే మిమ్మల్ని కూడా మేము రాజకీయంగా దెబ్బతీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సీఎం ముఖ్యమంత్రి గారికి ఈ మన వరద కాలువలో ఉన్నటువంటి పక్క గ్రామాలందరం దయచేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, కాలువలు ఎండిపోయినాయి, మోటార్లు కూడా బంద్ చేసి మరి ఎన్ని మోటార్లు కాలిపోయినాయో అది కూడా తెలియదు ఇప్పుడు మాకు. కాబట్టి తొందరనే ఇప్పుడు ఇది ఇక్కడ ఇక్కడ తెరవెట్టవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ పంట మందం అయిన తర్వాత ఎండాకాలము తప్పకుండా ఇది ఒక గవర్నమెంట్ తలుచుకుంటే 15-20 రోజులలో ఈ పని చేయవలసి. ఒకవేళ మీతో సాత కాకపోతే మరి మేమందరం వరదకాలం ఉన్న రైతులందరం కూడా ఇడికి వచ్చి పని చేయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా పేరు బొమ్మెన, కత్లాపూర్ మండల్, పిడుగు ఆనంద్ రెడ్డి. ఏముంది అనేది పెద్ద ఇంజనీర్లు ఉన్నారు మన గవర్నమెంట్లో. సరే, ఆ గవర్నమెంట్ చేసింది ఏదో మిస్టేక్ వల్ల జరుగుతుంది. పెద్ద ఇండ్లు కట్టుకుంటున్నాం, ట్రాక్లు వస్తాయి. కానీ దాన్ని సర్దుకొని ఈ గవర్నమెంట్ దయచేసి సర్దుకొని ఇప్పటికైనా ఈ గేట్లన్నీ మూసేస్తే నీళ్ళు ఆగుతాయి. ఇక్కడ ఆగకపోవడం అంటే ఏం లేదు. ఎన్ని గేట్ల నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అంటే అన్ని గేట్ల నుంచి వృధా నీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నాయి. ఒక 2-3 రోజులు ఆగినట్టయితే ఈ గేటు ఏదైతే ఇక్కడ మేము 20వ గేటు వద్ద మేము ఉన్నాము, ఇక్కడ పెద్ద నష్టం మేము జరిగినట్టు అనిపించలేదు మాకైతే. కానీ దయచేసి దాన్ని తొందరగా మీరు పనిచేసి ముగించుకొని ఈ బ్యారేజ్ నుంచి మాకు ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇస్తే, రివర్స్ పంపు ద్వారా నీళ్ళు ఇస్తే రైతులు ఈ ఆనకాలం పంట పండించుకొని బతరు. లేకపోతే చాలామంది రైతులు ఇంతకుముందు రిగ్గులేసి ఎట్లయితే నాశనం అయిపోయినారో మళ్ళీ అదే స్థితికి వస్తుంది. కాబట్టి దయచేసి గవర్నమెంటు ఈ ప్రాజెక్టును చూసి దయచేసి ఇక్కడ జరిగింది ఏమీ లేదు, అంతా ఉత్తదే. నేను మనెవడ నుంచి వచ్చినా నేను ఒక రైతును, నాకు ఒక 10 ఎకరాలు అర్ధకాలం నుంచి వారుతుంది. రేపు అది పోతే ఉరేసుకొని చచ్చిపోయే గతికి వచ్చిన మా బతుకులు. కాబట్టి దయచేసి గవర్నమెంటు మీరు అర్థం చేసుకొని మీ ప్రభుత్వం ఉన్నటువంటి నిపుణులను పంపించి దీన్ని తొందరగా మూసివేసి నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.